నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను రఫీ. ప్రస్తుతం మనతో ఉన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి గారు. ఆవిడతో మాట్లాడారు. నమస్తే అండి. ప్రచారం ఎలా సాగుతుందండి? చాలా అద్భుతంగా ఉందండి. రోజు రోజు ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాను. ప్రజల్ని చాలా దగ్గరగా చూస్తూ ఉన్నాను. ముందు నుంచి ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్నా కూడా ఈ రోజు వాళ్ళ గడప ముందు నుంచొని తెలుసుకుంటున్నప్పుడు ఆ తీరు వేరుగా ఉంది. చాలా అద్భుతంగా ఉందండి. స్పందన ఎలా ఉంది వాళ్ళందరి దగ్గర నుంచి? స్పందన తీసుకుంటే ఈ రోజు ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారండి. విపరీతమైన అసంతృప్తి వాళ్ళ మనసుల్లో నిండిపోయింది. ఎన్నో రకాలైన బాధల్ని ఇబ్బంది అనుభవించి గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వాన్ని మార్చాలి, మంచి రోజులు రావాలి అని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. అంటే అది ఎలా అనిపిస్తుందంటే, జనరల్ గా ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా వాళ్ళ ప్రచారాన్ని కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళ సొంత అభిమానులు కార్యకర్తలు ఉంటారు. కానీ నన్ను చూసుకుంటే ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఇళ్లలో నుంచి సామాన్య ప్రజలు నా వెంట రావడం నేను గమనిస్తున్నాను. యువత రావడం గమనిస్తున్నాను. అంటే వాళ్ళకి ఒక ఆకాంక్ష, మనం రావాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి జరగాలి అంటే ఈ ప్రభుత్వం రావాలి అనే ఒక దృఢమైన ఆశ ఉంది అని నాకు అనిపిస్తుంది. ప్రధానంగా ఏ సమస్యలు మీ దృష్టికి వస్తూ ఉన్నాయి ఇక్కడ? మామూలుగా గుంటూరులో చాలా సమస్యలు ఉన్నాయండి. రోడ్ల పరంగా మంచినీరే లేవని ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు గుంటూరు ప్రజలందరూ కూడా. అలాగే డ్రైనేజీ సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఈరోజు ఆ నీళ్లు, ఈ డ్రైనేజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఆ పైప్ లైన్లు కూడా కలిసిపోయి, మరి రీసెంట్గా తీసుకుంటే డయేరియాలకు గురై చనిపోయిన పరిస్థితి కూడా మనం ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చూసిందండి. అంత దయనీయమైన స్థితిలో మన గుంటూరు ప్రజలు ఇంకా ఉన్నారు అని అంటే నిజంగా అది కలిచివేసిన అంశం నాకు. అలాగే ఒక పారుతున్న పెద్ద డ్రైనేజీ పక్కన మనకి పీకల వాగు అనే ఒక ఏరియాలో అలాగే ఇళ్ళు అందులోకి వెళ్ళిపోతున్నాయా లేకపోతే బయట ఉన్నాయా అన్న విధానంగా ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. అంటే కనీసం పట్టా భూములు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ప్రభుత్వం పట్టాలు ఇచ్చాం మేము అందరికీ అంటుంది. దానికి అందులోనే మనం వారి నిబద్ధతను మనం గమనించుకోవాలండి. బీఫామ్లు ఇచ్చారు, కానీ ఉండడానికి యోగ్యమైన స్థలాల్లో వాళ్ళు లేరు. టిట్కో ఇళ్లని ఏనాడో ప్రభుత్వం ఇచ్చి కూడా వాటిని ప్రజలకు సరైన దిశగా వాళ్ళని అక్కడ పంపించే విధానంలో వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారని చెప్పొచ్చు. అంటే స్టిల్ ఇంకా అక్కడ ఎన్నో ఇళ్లు నిర్మాణం అయ్యి కూడా పేద ప్రజలకు అవి అందుబాటులో లేని పరిస్థితి గమనిస్తా ఉన్నాం. ఇప్పుడే మీరు కొత్తగా రాజకీయాల్లోకి రావడం, ఈ పొలిటికల్ సినారియోస్ ని చూడటం జరుగుతుంది. ఫస్ట్ టైం నిజంగానే ఒక బిగ్ టాస్క్ అనుకోవచ్చు. హౌ ఆర్ యు గోయింగ్ టు హ్యాండిల్ దిస్? యాక్చువల్గా అండి, ప్రజా సేవకి రాజకీయ రంగం చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో రాజకీయ రంగానికి రావడమే కానీ, ప్రజల్లోకి ఉండడం కానివ్వండి, ప్రజల సమస్యలు తెలుసుకునే విధానం కానివ్వండి, సాల్వ్ చేసే ఒక వ్యక్తిత్వం కానివ్వండి, లేదా సమర్థత కానివ్వండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే మీరు ఒకసారి గో బ్యాక్ టు హిస్టరీ. ఏ రోజు కూడా ఈవెన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్క ప్రొఫెషన్కి ఒక నిర్ధారిత క్వాలిఫికేషన్ ఉంటుంది. ఒక పొలిటికల్ సిస్టమ్కి నిబద్ధత ఉన్న, నిజాయితీ ఉన్న నాయకత్వం ఉంటే చాలు, చదువులతో పని లేదు అని ఒక బేసిక్ క్వాలిఫికేషన్ కూడా పెట్టని పరిస్థితి. దాని అర్థం ఏంటి అని అంటే, నిజాయితీ ఉండాలి, ప్రజలు సేవ చేసే వ్యక్తి అవ్వాలి అని ఒక ఉద్దేశం. అలాంటి వాళ్ళైతేనే ప్రజలకు ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి ఈ రోజు మరి మనం అనుభవం కానివ్వండి, లేదంటే ముందు నుంచే మనకి రాజకీయ నేపథ్యం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము అని అంటే, మరి ఆ రోజు అది పెట్టిన నిర్మాణ దాతలుని మనం శంకించినట్టు అవుతుందని నా అభిప్రాయం. మీరు మహిళే, మీ ప్రత్యర్థి మహిళే, సో నెగ్గుకు రాగలరా? అంటే మహిళ అన్నారు, మరి ఇక మహిళను చూసి మహిళ భయపడాలా అని నేను అడుగుతున్నాను. నెగ్గుకు రాగలరా అంటే, ఈరోజు చూడండి, ఒక నీతికి నిజాయితీకి, అధర్మానికి అక్రమానికి జరుగుతున్న విధంగా రాష్ట్ర పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మరి ఒక నియోజకవర్గంలో గెలిచి మంత్రి అయ్యి అక్కడ ఏమీ చేయలేక ఒక 50,000 మెజారిటీతో ఓడిపోతాను అనే ఒక సర్వేలో వచ్చిన ఆధారిత రిజల్ట్ని తీసుకొని నియోజకవర్గం మార్చుకుని ఇక్కడికి వచ్చిన వ్యక్తి, మరి ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ వారి సమస్యలకి దగ్గరగా ఉంటూ నిజాయితీగా ఎదిగి ఈరోజు సమాజంలో ట్యాక్సులు చక్కగా కట్టుకుని ఏ అవినీతి లేకుండా, ఎవరికి ఎలాంటి అక్రమాలకి అరాచకాలకి పాల్పడకుండా, నమ్ముకున్న ప్రజలకు తోడుగా ఉంటా ఒక వ్యక్తిత్వ పరంగా ఎదిగిన వ్యక్తులకి వారికి పోటీ ఉంటుందంటే మాత్రం నేనైతే బాధాకరమైన విషయం. మీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఎలా ఉంది? అలాగే నియోజకవర్గ పరంగా చూసుకుంటే పార్టీలో కొన్ని అంతర్గత సమస్యలు ఉన్నాయి అని ఐ హెడ్ దట్. సో అవన్నీ సమసిపోయాయా? అలాగే కూటమి నేతల సపోర్ట్ ఎలా ఉంది? మన అధిష్టానంలో అధినేతను తీసుకుంటే
మొదటి నుంచి కూడా అంటే ఒక బీసీ మహిళ కాన్సెప్ట్లో మనం తీసుకున్నా, ఒక మహిళ కాన్సెప్ట్లో తీసుకున్నా, లేదంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్కి వారిచ్చే ప్రాధాన్యత రూపంలో తీసుకున్నా, లేదంటే ఒక నిజాయితీకి ఒక వర్క్ ఓరియంటెడ్ పర్సన్కి ఇచ్చే ఇంపార్టెన్స్ వేస్లో తీసుకున్నా, వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని ఈరోజు ఈ టికెట్ నాకు రావడం జరిగింది. కంపల్సరీగా ఆయన సపోర్ట్, ఆయన యొక్క నమ్మకం నా మీద చాలా అపారంగా ఉంది కాబట్టి ఎన్నో సర్వేలు చేసుకుని మరీ నాకు ఈ యొక్క అవకాశం వచ్చింది. ఇక మీరు అన్నట్టు కోఆపరేషన్ గురించి అడిగారు. గడిచిన 5 ఏళ్లలో ఎంతో మంది లీడర్స్ ప్రజలకి ఏదో చేస్తూ, వారు ఏదో ఆశిస్తూ ఇక్కడ ఉండడం జరిగింది. అది చాలా అత్యంత సహజమైన విషయం. ప్రజలకు దగ్గరగా ఉంటూ 5 ఏళ్లుగా అన్ని రకాలైన కష్ట నష్టాలను అనుభవించారు. ఏ పార్టీ వారైనా కావచ్చు. కూటమిలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా గడిచిన 5 ఏళ్లలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు మన ప్రభుత్వం వల్ల. అలాంటి వారు ఈరోజు ఎక్కడికి పారిపోకుండా వారిని నమ్ముకున్న కార్యకర్తల కోసం నుంచుని ఉన్న లీడర్స్ ఉన్నారు. వారు ఆశించడంలో, టికెట్ ఆశించడంలో తప్పేం కాదు. 100% అది కరెక్ట్. అయితే ఏ రోజైతే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఈరోజు ప్రతి ఒక్కరూ ఉన్నారు. మీరన్నట్టు అసంతృప్తులు, అశాంతులు ఇలాంటివన్నీ అవన్నీ సమసిపోతూ, అంటే నన్ను అర్థం చేసుకుంటూ ఈ రోజు నేను ఈ రాష్ట్రానికి కానివ్వండి, ఈ నియోజకవర్గానికి కానీ రావడం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు కాబట్టి ఒక చెల్లిలాగా ప్రతి ఒక్కరు ఆదరించారు. సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే గుంటూరు పశ్చిమ వైజు ఒక మహిళా నేతను ఎన్నుకోవాలనుకున్నారు. అది కూడా బీసీ నేత కావాలన్నారు. దాంట్లో ఏంటంటే ఎన్నో పేర్లను పరిశీలించి ఫైనల్గా కేమ్ టు యూ. ఓకే, సో దాని వెనక కారణాలు ఏమై ఉంటాయంటే ఏం చెప్తారు? మీకు ఇందాక నేను వివరించినట్టుగా మహిళకి ఇవ్వాలి అని అనుకున్నారు. ఎప్పటి నుంచో కూడా ఇది బీసీకి ఇవ్వాలి అనుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తున్నప్పుడు ఈ గడిచిన 5 ఏళ్లలో బీసీల పట్ల జరిగిన అక్రమాలకి, అరాచకాలకి, ఎన్నో రకాలైన దౌర్జన్యాలకి ఏకంగా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలి అన్నంత నిర్ణయం తీసుకొని ఒక రక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఒక గళం, బీసీ నుంచి ఒక గళం వినిపించాలి మన ఈ అసెంబ్లీలో అన్నది చాలా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అందులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక మహిళగా, ఒక సమర్థత ఉన్న మహిళగా, కంప్లీట్ ఓకే తిను పర్ఫెక్ట్ అనే ఒక సర్వేలో వచ్చిన ఆధారితంగా వారు నిర్ణయించడం. ఎక్స్పెక్ట్ చేశారండి మీకు, అంటే లైక్ సీట్ ఇస్తారు అనేది? యాక్చువల్గా ఆశించడం అంటే బాగా సేవ చేయాలి అనే ఒక దృక్పథం ఉన్నప్పుడు ఆశించడం జరిగింది. అయితే ఇస్తే పొలిటికల్గా వర్క్ చేద్దాం, ఇవ్వకపోతే సొసైటీలో ఒక పర్సన్గా వర్క్ చేద్దాం అనే ఫిక్సేషన్లో నేను ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో రాకపోయి ఉంటే కొంత రాలేదనే ఒక నిరుత్సాహం ఉండేదే తప్ప బాధపడి సామాన్య కార్యకర్తలా పనిచేసేవాళ్ళు అయినా కూడా. రైట్. ఇక గుంటూరు పశ్చిమ అభివృద్ధి పరంగా మనం కాసేపు మాట్లాడుకుందామండి. గుంటూరు హెడ్ క్వార్టర్స్, అటువంటిది డెవలప్మెంట్కి చాలా దూరం ఉన్న పరిస్థితి. ఇప్పటికి కూడా ఇక్కడ చాలా సమస్యలు తాండవిస్తున్నాయనేది ఒక మాట వినపడుతూ ఉంది. ఏం చెప్తారు దీన్ని? ఏనాడో టీడీపీ గవర్నమెంట్లో కొద్దో గొప్ప జరిగిన మన డెవలప్మెంట్ ఇది. ఆ రోజు అమరావతి నిర్మాణంలో భాగంగా డెవలప్మెంట్ కోసం ఒక ప్రీ ప్లాన్డ్ ఒక మన ఎజెండాని క్రియేట్ చేసుకుని ముందుకు వచ్చిన పరిస్థితి ఆ రోజు. అప్పుడు తీసుకుని, అంటే ఒక ఛాన్స్తో మనకి ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో పాటు ఇంకొంచెం అధ్వానంగా తయారైపోయింది. అంటే గుంటూరు పరిస్థితినే తీసుకుంటే ఎన్నో రకాల వాటికి ఇది హబ్. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం ఇది కార్పొరేషన్, ఏనాడో కార్పొరేషన్, ఇప్పుడు కొత్తగా కార్పొరేషన్గా ఇది ఏర్పడింది కాదు. అలాంటి చరిత్ర ఉన్న గుంటూరు ఈరోజు మంచినీటికి ఏడుస్తుంది, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక ఏడుస్తుంది, రోడ్లు సరిగ్గా లేక ఏడుస్తుంది, అలాగే ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉంది, ఇంకా కనీసం పెన్షన్లు సరిగ్గా అందట్లేదని చెప్పి బాధపడుతూ. అదేంటంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు మావి గ్రౌండ్ లెవెల్లో ప్రతి కార్యకర్తకి అందాయి, అలాగే ప్రతి పేదవాడికి అందాయి అనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు. సో వాట్ యు సే దీని గురించి? అంటే అంతలా సంక్షేమం జరగలేదంటారా? మీరన్న మాటలో ఒకటి నిజమండి, కార్యకర్తలకు జరిగాయి. కార్యకర్తలకి అంటే అంటే ఇప్పుడు స్వలాభంతో ఉన్న వాళ్ళకి, లేదంటే ప్రభుత్వ భక్తులకి మాత్రమే జరిగాయండి. ఇక నేను చెప్తున్నాను మీకు, ఈరోజు ప్రతి గడప ముందు నుంచుంటున్నప్పుడు ఎంతో మంది ఇప్పటికి, అంటే మీరు మీ ఇంటర్నల్ సర్వే చేసుకోవచ్చు ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి. అంటే మీరు కూడా ఒక డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఇంకా పెన్షన్లు ఇవ్వలేదు, ఇంకా రాలేదు, ఇల్లు రాలేదు, సంక్షేమ పథకాలు లేవు అంటే వాటికి చెప్పే కారణాలు ఏంటంటే
మాకు కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇవి తీసేశారు, లేదంటే మేము ఇంకా ఫ్యామిలీతో కలిసి ఉన్నాం. తను ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది కానీ తన ఆధార్ కార్డులో లేదా రేషన్ కార్డులో ఫ్యామిలీతో టైఅప్ అయి ఉంటుంది కాబట్టి తనకి ఇవ్వని పరిస్థితి ఉంటుంది. అంటే ఎలాంటి సర్వే ఎంతమంది మన ఈ నాయకుల దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళకి న్యాయం జరగని పరిస్థితి. సంక్షేమ పథకాలు అనే పేరుతో మోసాలు తప్ప వారికి నిజమైన సంక్షేమం వచ్చింది మాత్రం లేదు ప్రజల్లో ఈరోజు. కాబట్టే అంతటి వ్యతిరేకత ఈరోజు ప్రజల మనసుల్లో నిండిపోయింది. రైట్. ఇక వికాస్ హాస్పిటల్స్ డైరెక్టర్గా ఉన్నారు. ఇందాక చెప్పారు మీరు, నేను ఒక హాస్పిటల్లో ఎంతో మందిని చూశాను, రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించాను అని చెప్పి. ఒక డైరెక్టర్గా ఎటువంటి సేవలు చేశారు మీరంటే ఏం చెప్తారు? ఈరోజు వికాస్ హాస్పిటల్ డైరెక్టర్గా యాక్చువల్గా యాజ్ ఎ ట్రస్ట్, భ్రమర ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుని ఎంతోమంది విద్యార్థులకి చదువును అందించాము. ఎన్నో రకాలైన వాళ్ళ బాధల్ని, ఒక గ్రౌండ్ లెవెల్ బాధల్ని, ఒక విద్యార్థి చదువుకోవడానికి తను అనుభవించే ఎన్నో రకాలైన సమస్యల దగ్గరుండి తీర్చాము. అలాగే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే పిల్లలందరిమందికి కోచింగ్ ఇప్పిస్తున్నాము స్టిల్. అలాగే హాస్పిటల్స్ తరపున ఎంతో మంది పేద ప్రజలకి ఉచిత వైద్యాన్ని అందించాము. ఇంకా సామాజికంగా ఆర్థికంగా సరిగా లేని కుటుంబాలు ఎన్నిటికో డిస్కౌంటెడ్ కార్డ్స్, హెల్త్ కార్డ్స్ని ఇష్యూ చేశాం. కొంతమందికి ఇన్సూరెన్స్లను కూడా ప్రొవైడ్ చేశాం. హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా మన హాస్పిటల్ నుంచి ప్రొవైడ్ చేశాం. ఎప్పుడు సామాజికంగా ప్రజలకు ఎప్పుడు చేరువుగా వారి సేవలోనే నిమగ్నమైపోయి ఉన్నాం. మేనిఫెస్టో, టీడీపీ కూటమి మేనిఫెస్టోని చూశారు మీరు, ఎలా అనిపించింది మీకు? దానికి సంబంధించి ఏమైనా చెప్తారు? మీరు గమనించుంటే ఒక సమాజంలో ఒక వ్యక్తికి ఇది కావాలి అన్న అంశం ఏది తీసుకున్నా అది మీకు ఆ బుక్లో ఉంటుంది. అంటే మీరు ఒక బైబిలో, ఖురానో, భగవద్గీత పట్టుకుని ఒక సమస్యని సాల్వ్ చేసే పరంగా ఓపెన్ చేస్తే మీకు సమాధానం దొరికినట్టు ఈ రోజు కూటమి మేనిఫెస్టో కానివ్వండి, సూపర్ 6 కానివ్వండి, ఏది తీసుకున్నా కూడా ప్రతి ఒక్క అంశాన్ని టచ్ చేస్తున్న విధంగా, ఈ సమాజంలో ఉంటున్న ప్రతి ఒక్క కమ్యూనిటీని లబ్ధి పొందే విధంగా, అంటే ప్రజలు బాగుండాలి, అభివృద్ధి చెందాలి, సంక్షేమం ఉండాలి, సాధికారత రావాలి దాని నుంచి అనే ఏకైక సంకల్పంతో ప్రతి ఒక్క పాయింట్ ని టచ్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైన మేనిఫెస్టోగా చెప్పచ్చు. ఈ మేనిఫెస్టో చూస్తే మొత్తం 12 లక్షల కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది. మన రాష్ట్ర బడ్జెటే కేవలం 3 లక్షల కోట్లే కదా. సో అటువంటిది ఈ బడ్జెట్ ఊరిక ఏదో జనాల్ని మభ్యపెట్టడం కోసం చెప్పిన బడ్జెట్ అనేది ఒక వాదన ప్రధానంగా వినిపిస్తూ ఉన్నారు. మీ ప్రతినిధి కూడా చెప్పుంటారు, మీరు కూడా వినుంటారు. సో వాట్ యు సే దీని గురించి? వాదనలకి, నిందలకి, అపోహలకి ఎప్పుడు పెద్దపీట వేస్తూనే వచ్చింది మన ప్రభుత్వం, ఇప్పుడు దాకా గడిచిన ప్రభుత్వంలో. అయితే మీరన్నట్టుగా నిజంగా ఎంతో కావాలి దానికి. కాబట్టే ఈరోజు కూటమి మనం కలవడం జరిగింది. కలయిక అనేది కేవలం అందుకే జరిగింది. ఒక చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే ఎన్ని కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఇస్తున్న హామీ ప్రజలకి మీరు చెప్తున్న ఈ యొక్క ఏ బడ్జెట్ అయితే ఉందో దానికి పరిష్కారంగా ఉంటుంది. కాబట్టి అది మీరన్నట్టుగా అది ఒక అందరా అని అది రాక్ష మాత్రం కాదు, ఎట్టి పరిస్థితుల్లో అది జరుగుతుంది. ఓకే. ఇక పశ్చిమ నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయబోతున్నారు? ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఎన్నో పథకాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. సామాజిక పరంగా కానివ్వండి, కమ్యూనిటీ బేస్డ్గా కానివ్వండి, ఎన్నో రకాలైనవి మనకు ప్రజలకి అందిస్తూ ఉన్నాము. ఇక ఓన్లీ ఒక ఎమ్మెల్యేగా మీ పరిధిలో మీరు ఏం చేస్తారు అని అడిగితే, ముందు ముఖ్యంగా ఈ యొక్క నిర్ణీత పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క కుటుంబానికి అందేలాగా నేను ఒక బ్రిడ్జ్ అవుతాను. ఈ రోజు నాయకులు మధ్యలో ఉండి అటు అధిష్టానానికి, ఇటు ప్రజలకి మధ్యలో ఉండి వారు ఆ మధ్యలో ఉండాల్సిన బాధ్యతను నిర్వర్తించకుండా అక్కడ చెడ్డ పేరు తెచ్చుకొని, ప్రజల్లోనూ చెడ్డ పేరు తెచ్చుకొని వారి స్వలాభం కోసం బ్రతుకుతున్న పరిస్థితి ఉంది. ముందుగా దాన్ని నేను బయట వేయాలి. అంటే ఏదైతే ఒకటి పరంపర నడుస్తుందో దాన్ని బ్రేక్ చేయాలనుకుంటున్నాను. ఏదైతే అక్కడి నుంచి వస్తుందో ముందుగా దాన్ని ప్రతి గడపకి, ఈ రోజు ఓటు కోసం ఏ గడప అయితే దొక్కుతున్నానో ఆ గడపకి ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలన్నీ చేరేలా చూసుకుంటాను. ముఖ్యంగా రాగానే ఆల్రెడీ ఇది ఒక సుందర నగరమే, ఫ్రాంక్లీ సేయింగ్. కాకపోతే ఏంటంటే డెవలప్మెంట్ వైజ్ కొంచెం అందరినీ ద్రాక్షగా ఉంది అనేది మనం చెప్పుకున్నాము. అద్భుతమైన సుందర నగరంగా తీర్చిదిద్దడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంది? ఆ సుందర నగరానికి సంబంధించి ఎక్కడెక్కడ మీరు బ్యూటిఫికేషన్ పనులు చేపట్టే అవకాశం ఉంది? ముందుగా ప్లాంటేషన్ అండి. ప్రతి చోట అవకాశం ఉన్న ప్రతి చోట ప్లాంటేషన్ ఉంటుంది. ఈరోజు మీరు చూస్తున్నారు ఎండలు ఎలా ఉంటున్నాయో. మీరు గుంటూరు నగరాన్ని పూర్తిగా తీసుకుంటే ఎక్కడా కూడా చెట్లు లేని పరిస్థితి. మరి మన
ముఖ్యమంత్రి గారు బయటకు వస్తూ ఉంటే ఆ ఉన్న చెట్లు కూడా కొట్టేస్తున్న పరిస్థితి. అలాంటి ఈ పరిస్థితుల్లో నుంచి ముందుగా ప్లాంటేషన్లోకి వెళ్తాము, ల్యాండ్స్కేపింగ్ మీద దృష్టి పెడతాము. ఎన్నో రకాల ఆదరణకి గురి కాని గ్రౌండ్స్ ఉన్నాయండి మన గుంటూరులో. ఆ ఉద్యానవనాల్లాగా వాటిని మారుస్తాను. అలాగే వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి ఎన్నో, ఇప్పటికీ ఆదరణకు గురి కాకుండా కనీసం మౌలిక వస్తువులు అంటే టాయిలెట్స్ లాంటివి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా లేని పరిస్థితుల్లో ఆ ట్రాక్స్ అన్నీ ఉన్నాయి. బాగా ఇబ్బంది ప్రజల్ని పెడుతూ మీరు ఏ స్ట్రీట్లోకి వెళ్ళినా ఎక్కడికక్కడ కుప్పలుగా చెత్త. ఫస్ట్ ఆ క్లీన్లీనెస్ మీద స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛ గుంటూరు చేసి తీరుతాను. మరి ఎందుకండి అభివృద్ధి అంటేనే వైసీపీతోనే గుంటూరు పశ్చిమ అభివృద్ధి సాధ్యం అనేది ఒక నినాదాన్ని కూడా తీసుకున్నారు. సో దీని మీద ఏమైనా కామెంట్స్ ఉన్నాయా? వాస్తవమే కదా అనేది ఒక వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది చాలా మంది నేతలు. వాస్తవం అన్నారు, నేను అసలు అడుగుతున్నాను ఎలా జరిగింది అని. అంటే అభివృద్ధి అని అంటే ఒక పోలవరం పూర్తయితే ఈరోజు అభివృద్ధి అయ్యేది, ఒక రాజధాని ఉంటే అభివృద్ధి అయ్యేది. ఆంధ్ర రాష్ట్రం రాజధాని కూడా లేని పరిస్థితుల్లో నుంచుని ఈరోజు అభివృద్ధి అని అంటున్నారు. యావత్ భారతదేశంలోనే ఆంధ్ర ప్రజలు అంటేనే నవ్వుకునే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. అంటే అభివృద్ధి అంటే ఎక్కడి నుంచి వచ్చింది అభివృద్ధి? యువతకి చదువులు లేవు, విదేశీ విద్య లేదు, అలాగే చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవు. మరి అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అభివృద్ధి అని అంటే మనం ఆధారితంగా లేకుండా, ఒకరి మీద ఆధారపడకుండా బ్రతికితే ఆ ఇల్లు అభివృద్ధి చెందినట్టు సమాజంలో. అదేవిధంగా రాష్ట్రము ఆధారితంగా లేకుండా, అంటే నెత్తి మీద ఇంత అప్పులు లేకపోతే అభివృద్ధి చెందినట్టు. అప్పులు బాధలో కూరికిపోయి సంక్షేమ పథకాల్లోనే లోటుపాట్లు కనిపిస్తా ఏ అభివృద్ధిని మరి ఆంధ్ర రాష్ట్రం గడిచిన 5 ఏళ్లలో చూసిందో నాకు కనిపిస్తుంది. మైనార్టీస్ కి చాలా డౌట్స్ ఉన్నాయి, బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి. సార్ ఎలా అండగా ఉంటారు మీరు ముస్లిమ్స్? ముందు నుంచి ప్రభుత్వం ఎప్పుడు మైనారిటీలకు అండగానే ఉంటుందండి. ఈ రోజు కూడా మా ప్రభుత్వం అండగానే నిలుస్తూ ఉంది. మీరంటున్నట్టు లేదంటే ఈరోజు ఆపాదించబడుతున్న ఏ నిందలైతే ఉన్నాయో ఆ నిందలన్నిటికీ ధీటుగా సమాధానం మాత్రం ఖచ్చితంగా మీరు ఈ 5 ఏళ్లలో చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇస్తున్న సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఇంకేదైనా వారికి చేయాల్సిన న్యాయం కానీ జరిగి తీరుతుంది. ఈరోజు మీరు గమనించండి, గౌరవ వేతనం కింద ఇమాములకి ఇచ్చే జీతం కూడా మన టీడీపీ గవర్నమెంటే ఇచ్చింది తప్ప వైకాపా ప్రభుత్వం ఒక్కరిని కూడా ఆదరించింది లేదు. మీరు తీసుకుంటే మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గాల యువతని టార్గెట్ చేస్తూ ఈరోజు గంజాయిలకు బానిస అయిపోతూ ఉన్నారండి. వారు మాత్రమే చదువులు లేక, ఉద్యోగాలు లేక, మరి ఎటుపోయే పరిస్థితి తెలియక ఈరోజు వాటికి బానిస అయిపోయి వారి ఎనర్జీని నిర్వీర్యం చేసుకుంటా ఉంటూ ఉన్నారు. ఇక అలాగే సంక్షేమ పథకాల పేరుతో ఎక్కువగా మోసపోయింది కూడా మన ఎస్టీ ఎస్సీ సోదరులేనండి. సో వాళ్ళకి ఎలా మీరు అండగా నిలబడబోతున్నారు? మీకు నేను చెప్పాను, ప్రతి సంక్షేమ పథకం ప్రతి గడపకి అందించడమే నా బాధ్యత అండి, నా ప్రధాన బాధ్యత. ముందు ఆ బాధ్యతలో భాగంగా అది ఎస్సీ ఎస్టీయా, బీసీయా, లేకపోతే మరొక కమ్యూనిటీయా అనేది నా దృష్టిలో ఈ రోజు ఇలా ఒక ఎలక్షన్ వచ్చింది కాబట్టి కులాల వారీగా మాట్లాడుకుంటున్నాం. కానీ ఇది ఒక మన దురదృష్టకరమైన విషయం. ప్రజలందరూ రాష్ట్రంలో భాగస్తులండి. సమాజం అంటే ప్రజలు కాబట్టి అది ఏ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకైనా వాళ్ళకి రావాల్సినవి అందజేస్తాను. వారికి ఎప్పుడు అండదండగా నించుంటానండి. నేను వికాస్ హాస్పిటల్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇప్పుడేమో పొలిటికల్ మొత్తం క్యాంపెయిన్స్ అవి నడుస్తూ ఉన్నాయి. రేపు ఒకవేళ గెలిస్తే ఇంకా మొత్తం పొలిటికల్ యాక్టివిటీస్ లోనే ఉంటుంది లైఫ్ మొత్తం కూడా. సో ఫ్యామిలీకి ఏమో కొంచెం టైం ఇవ్వటం కూడా కొంచెం ఇబ్బందిగా మారే పరిస్థితి వస్తుంది. సో ఎందుకు మీరు ఈ డెసిషన్ తీసుకున్నారంటే ప్రజాసేవ అనేది ఒకటి ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఈ ప్రజాసేవ కాకుండా ఇంకా మీకు సంబంధించి ఇంకా ఏమున్నాయి? లైక్ ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకి ఎలా చేస్తే బాగుంటుంది ఆలోచన? ముఖ్యంగా ఒక ప్రజాసేవా దృక్పథంతో రావడం ఒకటి. గడిచిన 5 ఏళ్లలో ఒక సామాన్య మానవుడు పడిన ఇబ్బందులు, అందులో నేను అతీతురాలిని కాదండి. ఒక వ్యాపార పరంగా కానివ్వండి, సంస్థల పరంగా కానివ్వండి, ఎన్నో రకాలైన బాధలకి, భయాలకి, దౌర్జన్యాలకి, బెదిరింపులకి కోట్లు మెట్లెక్కించారు, పోలీస్ స్టేషన్ గడపలు దొక్కించారు, బెదిరింపులకి లోన్ చేశారు. మనకి ఏ రకంగా కూడా వారికి మనం ఇవ్వాల్సిన తాయిలాలు ఇవ్వని పరిస్థితుల్లో మనం చేసుకుంటున్న డెవలప్మెంట్ ని కూల్చివేయడం కానివ్వండి, వాళ్ళకి కమిషన్లు ఇవ్వాలని కానివ్వండి, లేదంటే మేము వేసుకుంటున్న వెంచర్ మిమ్మల్ని ఇబ్బంది గురి చేశారు. అయితే ఖచ్చితంగా ఇబ్బంది పాలు చేశారు. అంటే
ఒక వ్యవస్థాగతంగా ఆల్రెడీ సమాజంలో ఒక స్థితిగతుల్లో ఉన్న వ్యక్తులకే ఇన్ని అరాచకాలు బాధలు తప్పలేదు అంటే సామాన్య ప్రజల సంగతి ఏంటి అనే ఒక కసితో బయటకు వచ్చానండి నేను మాత్రం రోడ్డు మీదకి. దట్స్ ద మెయిన్ బర్నింగ్ ఫ్యాక్టర్ మాత్రం అదే. సో సపోర్ట్ ఎలా ఉంది ఇంట్లో వాళ్ళది? చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే సమాజానికి మనం అవసరం అని కుటుంబమే చెప్తుంది. ఒక సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ కాబట్టి నా భాషజాలమే ఎప్పుడు ఫ్యామిలీలో ఇలానే ఉంటుంది, క్వశ్చనింగ్ గా ఉంటుంది, క్రిటిక్ లాగా నేను వ్యవహరిస్తూ ఉంటాను ఇంట్లో. వాటన్నిటి నేపథ్యంలో ఓకే యు ఆర్ ద రైట్ పర్సన్ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్ అనే ఆలోచన ముందు వారికి వచ్చిందేనండి. రైట్. సో ఫైనల్లీ మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? నియోజక ప్రజలకి, మన వెస్ట్ నియోజక ప్రజలకి, యావత్ రాష్ట్ర ప్రజలకి నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. మిమ్మల్ని డెవలప్ చేసే వాళ్ళని, నిబద్ధత ఉన్న నాయకుల్ని, నిజాయితీ ఉన్న నాయకుల్ని, ఈ రోజు ఒక చారిత్రక అవసరంగా కలిసిన గొప్ప వ్యక్తుల్ని, వ్యక్తిత్వం ఉన్న నాయకుల్ని, అదే విధంగా ఇదొక చారిత్ర అవసరంగా మనము భావించి ఓటు వేసి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా మన రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. మన పిల్లలకి చదువులు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, మనం ఆనందంలో ఉంటాం, సురక్షితంగా ఉంటాం, శాంతి భద్రతలతో ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక సరైన నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ గుర్తు సైకిల్ గుర్తు అని గుర్తు పెట్టుకుని సైకిల్ మీద ఓటు వేసి ఈ రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను.